Please. It should. Okay. Good morning. Shall we start? Yeah. Okay. So, as you know, we will discuss what all the current affairs which we couldn't discuss in the last 5 days. We will be discussing in this Saturday class. Now, first. Okay. In science and technology and also in economy, we will be having a topic called as intellectual property rights. Intellectual property rights ani one of the thing is geographical indication tag, GI tag అని అంటాం. That is in news. ముందు అది న్యూస్ ఏంటో చూసే ముందు we will be knowing what is GI tag first of all. See, first of all, what are the intellectual property rights? Those rights which are given for the creations of mind are called as intellectual property rights. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనకి ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ విష్ణు సార్ది, ఇది ఆయన పేరు మీద ఉన్న ప్రాపర్టీ రైట్. దీస్ ఆర్ టాంజిబుల్, నేను ముట్టుకోవచ్చు ఈ బిల్డింగ్ని. కానీ మన బ్రెయిన్ యొక్క క్రియేషన్స్ని మనం ముట్టుకోలేము. దోస్ ఆర్ ఇంటాంజిబుల్. నౌ ఈ ఇంటాంజిబుల్ క్రియేషన్స్ ఏదైతే మైండ్ యొక్క క్రియేషన్స్ ఉన్నాయో వాటికి ఆ ఓనర్కి మనకి రైట్ ఇస్తే దాన్ని మనము ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెయింటింగ్ గీసిన పర్సన్కి, లేదంటే ఒక మ్యూజిక్ క్రియేట్ చేసిన ఇళయరాజా గారికి, వాళ్ళకి ఈ మ్యూజిక్ వాళ్ళదే అని చెప్పి క్లియర్గా చెప్పడాన్ని మనము ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని అంటాం. ప్లీజ్, దాన్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని అంటాం. అర్థమైందా? నౌ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో మనం 8 టైప్స్ చూస్తాం. కాపీ రైట్స్, పేటెంట్స్ అండ్ ఆల్. ఈ పదాలు వినే ఉంటారు మీరు. అందులోని ఒక టైపు ఈ జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. క్లియర్? నౌ ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, నౌ ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే, మధ్యప్రదేశ్లోని మండు అనే డిస్ట్రిక్ట్లోని దే విల్ బి సెల్లింగ్ అన్ ఐకానిక్ ఫ్రూట్ కాల్డ్ యాజ్ బౌబాబ్ ఫ్రూట్. ప్లీజ్, బౌబాబ్ ఫ్రూట్. దీన్నే మనము కురాసని ఇమ్లీ అని కూడా అంటాం, చింతపండు. రైట్, కురాసని ఇమ్లీ అని కూడా అంటాం. దానికి జిఐ ట్యాగ్ వచ్చింది. నౌ ఏంటి దీని స్పెషాలిటీ? నౌ మీకు ఇక్కడ నుండి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఐ ట్యాగ్ అంటే ఏంటి? ప్లీజ్, జిఐ ట్యాగ్ అంటే ఏంటి? జిఐ ట్యాగ్ అంటే అర్థం ఏంటి అని అంటే, ఎనీ టైప్ ఆఫ్ గుడ్, బీట్ అగ్రికల్చరల్ గుడ్, న్యాచురల్ గుడ్, హ్యాండీక్రాఫ్ట్స్, ఏదైనా సరే ఒక రీజన్ నుండి రావడం వల్ల, అంటే ఒక ప్రాంతం నుండి, ఒక జాగ్రఫీ నుండి రావడం వల్ల, ఇఫ్ ఇట్ విల్ బి హ్యావింగ్ సమ్ యూనిక్ ప్రాపర్టీ, ఆ గుడ్కి మనము ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తూ దాన్ని మనం ఐడెంటిఫై చేస్తే దాన్ని జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పూతరేకులు, యు నో దట్ స్వీట్, అది ప్రతి దగ్గర ఉంటుంది. కానీ ఆత్రేయపురం పూతరేకులకి స్పెషాలిటీ ఉంటుంది. నౌ దట్ ఆత్రేయపురం పూతరేకులు గాట్ జిఐ ట్యాగ్ లాస్ట్ ఇయర్. తిరుపతి లడ్డు, రైట్, జమ్దాని శారీస్, కంచి పట్టు, ఇవి మనం వింటాం కదా. దట్ మీన్స్ ఇఫ్ స్పెసిఫిక్ గుడ్, ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ యూనిక్ ప్రాపర్టీ, అండ్ ఆ యూనిక్ ప్రాపర్టీ దేని వల్ల వస్తుంది? అక్కడ ఉండే జాగ్రఫీ వల్ల, ఆ ఏరియాలోని పెరగడం వల్ల వస్తుంది. అలాంటి వాటిని మనం ఐడెంటిఫై చేసి రికగ్నిషన్ ఇస్తే వాటిని మనం జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అని అంటాం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ పష్మినా షాల్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్.
క్లియర్. నౌ ఇన్ ద సేమ్ ఫార్మాట్ ఇప్పుడు మనకి ఈ మండు మధ్యప్రదేశ్లోని మండుని ఈ కురాసని ఇమ్లీ వాళ్ళ ఉండే స్పెషల్ టైప్ ఆఫ్ చింతపండుకి దే హ్యాడ్ గాట్ టామరిండ్కి దే హ్యాడ్ గాట్ జిఐ ట్యాగ్. నౌ క్లియర్ ఎవ్రీవన్, అర్థమైంది కదా. నౌ జిఐ ట్యాగ్ అంటే ఏంటో అర్థమైంది. నౌ హౌ దిస్ ట్యాగ్స్ విల్ బి గివెన్, హూ విల్ బి గివింగ్ ఆల్ దీస్ థింగ్స్, వీ నీడ్ టు నో దెమ్ నౌ. క్లియర్. Now first of all, what is the reason for giving this GI tags? What is the reason for giving this GI tags? Obviously, say for example, say ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో ఇవి ఆత్రేయపురం పూతరేకులు అని చెప్పి అమ్మేస్తారు బాక్సులు. నా అది నిజమో కాదో తెలియదు కదా. నౌ జిఐ ట్యాగ్ ఉంటే వాట్ విల్ బి హ్యాపనింగ్, దోస్ పీపుల్ ఇన్ దట్ ఆత్రేయపురం కెన్ ఫైల్ కేసెస్ ఆన్ అదర్. దిస్ ఈస్ నాట్ ఒరిజినల్, ఇది మా రీజన్ నుండి రాలేదు, వాళ్ళు జస్ట్ నేమ్ వేసుకుంటున్నారు అని చెప్పి. దట్ మీన్స్ వీళ్ళకి లీగల్ ప్రొటెక్షన్ అనేది వస్తుంది. క్లియర్. నో పర్సన్ కెన్ సెల్ తిరుపతి లడ్డు అదర్ దాన్ టీటీ, రైట్. సో ఇలాగా వీళ్ళకి లీగల్ ప్రొటెక్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైతే జిఐ ట్యాగ్ అనేది ఇస్తున్నామో ఒక స్పెసిఫిక్ ప్రొడక్ట్కి ఏమవుతుంది, ఓకే ఇది ఎక్కడి నుండి ఉంది, దానికి యూనిక్ ప్రాపర్టీ ఉందని తెలుస్తుంది, ఇది ఫేమస్ అవుతుంది, ఎక్స్పోర్ట్ మార్కెట్లో దీనికి డిమాండ్ అనేది వస్తుంది. క్లియర్. నౌ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ద కేస్ ఆఫ్ ఇండియా, దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ ఎంటైర్ వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్స్టర్డామ్లో నుండే స్పెసిఫిక్ హనీకి ఆరెల్స్ డిఫరెంట్ అక్కడ ఉండే హార్టికల్ గూడ్స్కి చాలా స్పెషాలిటీ ఉంటుంది. సో ఇన్ దిస్ ఫార్మాట్ చాలా రకాల ప్రొడక్ట్స్కి నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ, ఇన్ వరల్డ్ దే విల్ గివింగ్ జిఐ ట్యాగ్స్. అంటే ద థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్, దిస్ జిఐ ట్యాగ్ ఈజ్ నాట్ ఓన్లీ స్పెసిఫికల్ టు అవర్ కంట్రీ, దిస్ జిఐ ట్యాగ్ ఈజ్ కామన్ ఫర్ అక్రాస్ ది వరల్డ్. నౌ అలా ఉన్నప్పుడు ఏదో ఒక వరల్డ్ ఆర్గనైజేషన్ వరల్డ్ లెజిస్లేషన్ దీన్ని చూసుకోవాలిగా. Now, which is the organization which is governing all these things అంటే we have World Trade Organization, we have World Trade Organization, and in this World Trade Organization we have an agreement specifically for intellectual property rights called as TRIPS, trade related aspects of intellectual property rights, trade related aspects of intellectual property rights. అందులోని ఆర్టికల్ 22 ఆఫ్ 1లో క్లియర్గా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే ఏంటి అని చెప్పి డిఫైన్ చేస్తారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక గూడ్ ఒక రీజన్ నుండి రావడం వల్ల దానికి ఒక స్పెషల్ క్వాలిటీ రెప్యుటేషన్ వస్తే దానికి మనము రికగ్నిషన్ ఇస్తే అది అప్పుడు జిఐ ట్యాగ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాం. క్లియర్. నౌ ఇక్కడ చిన్న ఎక్స్టెన్షన్ ఏంటి అంటే, ఇన్ ది వెస్టర్న్ కంట్రీస్ ఆల్సో వీ హ్యావ్ దిస్. Now, say if I am telling something that India had given GI tag to it, that means we are giving protection to it. Now, number of మీరు తర్వాత ఏం చేయాలంటే మీరు ఇండికి వెళ్ళిన తర్వాత మీ డిస్ట్రిక్ట్లో మీ స్టేట్ ఏం జిఐ ట్యాగ్స్ ఉన్నాయి చూడండి. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ విజయనగరం వీ హ్యావ్ బొబ్బిలివీనా యాజ్ ఎ జిఐ ట్యాగ్. అర్థమవుతుందా? అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ అగ్రికల్చర్ గూడ్స్ అనే కాదు, నాన్ అగ్రికల్చరల్ గూడ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఫుడ్ ఐటమ్స్ వీటన్నిటికీ కూడా ఉంది. హైదరాబాద్ హలీం హ్యాస్ జిఐ ట్యాగ్. ఓకే. So all this can be happened. Now Western countries law GI tags are of types. Protected GI tags, protected destination of origin. Protected GI tag, protected destination of origin. And అయితే ఇండియాలోని కేవలము ప్రొటెక్టెడ్ జిఐ ట్యాగ్, జస్ట్ జిఐ ట్యాగ్ ఇవ్వడం మాత్రమే మనం చేస్తున్నాం. నా ఒక ప్రొటెక్టెడ్ డెస్టినేషన్ ఆఫ్ ఒరిజిన్ వస్తే ఏమవుతుంది అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆత్రేయపురం అని అంటున్నాం కదా. సో అక్కడ ఆత్రేయపురంకి వీళ్ళు ఫుల్గా సపోర్ట్ చేయడం, మిగతా దగ్గర ఏమీ చేయకుండా ఉండడం చేస్తారు. వాళ్ళు ప్రొటెక్టెడ్ డెస్టినేషన్ ఆఫ్ ఒరిజిన్ ఉంటాయి. మనం అలా ఏం చేయట్లేదు, జస్ట్ ఆ ప్రొడక్ట్స్కి మనం రికగ్నిషన్ అని మాత్రం ఇస్తాం. క్లియర్. అండర్స్టూడ్. నెక్స్ట్ ఫర్దర్ యాజ్ ఐ మెన్షన్, దిస్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు నాన్ అగ్రికల్చరల్ గూడ్స్ ఆల్సో, నాట్ ఓన్లీ అగ్రికల్చర్. నౌ ఇంటర్నేషనల్ లెవెల్లో వీ హ్యావ్ WTO, అండర్ WTO వీ హ్యావ్ TRIPS arrangement. Now, based on that, India had made an act to protect these GI tags. దానికి అనుగుణంగా చేసిన యాక్ట్ ఏంటి? జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. Okay, so this is important. This is a PYQ also. In the first statement they had asked this, in the second statement they had asked this. Maybe in 2019 prelims అనుకుంటా. ఓకే. అంటే ఇప్పుడు జిఐ ట్యాగ్స్ని మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇండియాలో
ఏదైనా సరే ఎనీ యాక్టివిటీ మస్ట్ హ్యావ్ సమ్ బ్యాకింగ్. అది లీగల్ బ్యాక్ అంటే ఏదో ఒక యాక్ట్ ద్వారా అయినా ఉండాలి, లేదా ఎగ్జిక్యూటివ్ బ్యాకింగ్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సంతకం ద్వారా అయినా ఉండాలి, లేదా కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ కాన్స్టిట్యూషన్ అయినా మెన్షన్ చేసి ఉండాలి. ఈ 3 లేకుండా ఏది చేయడానికి అవ్వదు. నౌ హియర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ లీగల్ బ్యాకింగ్ అంటే దీని పేరు మీద ఒక యాక్ట్ అనేది ఉంది. నౌ దట్ యాక్ట్ ఈస్ జిఐ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. క్లియర్ ఎవ్రీవన్? నౌ ఫర్దర్ ఎన్ని జిఐ ట్యాక్స్ ఉన్నాయి ఇండియాలో కంట్రీ? నౌ దిస్ ఇస్ అ మిస్టేక్ హియర్. ఇది 2023 కాదు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ప్లీజ్, యాజ్ ఆఫ్ నౌ జూన్ 2026కి వీ హ్యావ్ కరెంట్లీ 658 జిఐ ట్యాక్స్. 658 జిఐ ట్యాక్స్ ఉన్నాయి ఇండియాలో. ఈ ఇమ్లీతో కలిపి 658 ఉన్నాయి. నౌ ఇది చాలా తక్కువ కంపారిటివ్లీ. జర్మనీలోని దే హ్యావ్ 15,000 రిజిస్టర్డ్ జిఐ ట్యాక్స్. చైనా సెకండ్ విత్ 7,000 జిఐ ట్యాక్స్. అంటే వాళ్ళ నెంబర్స్ మీకు అవసరం లేదు, కానీ ఇండియా మాత్రం తెలుసుకోవాలి 658 జిఐ ట్యాక్స్ ఉన్నాయి అని చెప్పి. నౌ ఈజ్ దేర్ ఎనీ టార్గెట్ ఫర్ ఇండియా? ఎస్, అవర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. నెక్స్ట్ ఈ జిఐ ట్యాగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది అని అంటే, మనం ఈ జిఐ యాక్ట్ చూసాం కదా, దిస్ జిఐ యాక్ట్ ఈజ్ గివింగ్ పవర్ టు ది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. This Ministry of Commerce will be giving the GI tag recognition. Now, as of now, there are 658. Now, recently in a meeting, Honorable Minister of Commerce, who is he? చెప్పండి, మనం అనుకున్నాం Piyush Goyal, Minister of Commerce, Piyush Goyal had announced that India will be having 10,000 GI tags by 2030. 2030 కల్లా 10,000 GI tags ఇద్దాం అనుకుంటున్నాం. అన్నోటి అడిగినప్పుడు అన్నోటి అయిపోతే ఎగ్జామ్లో అడగలేండి. బట్ ఎనీవే, నౌ జనరల్లీ ద GI tags మనకి ఏం అడగొచ్చు అంటే, ఇన్ ద 1 year preceding 1 year for examination, what all the things got GI tags, you need to know about them. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు డిస్కస్ చేస్తున్నాము? బికాస్ డే బిఫోర్ ఎస్టర్డే మధ్యప్రదేశ్లోని మండూ డిస్ట్రిక్ట్లోని కురాసిని ఇమ్లీకి GI ట్యాగ్ వచ్చింది కాబట్టి. Clear? Okay. And in India, most of the GI tags are centered around handicrafts. For example, ఏంటిది కలంకారీ సిల్క్స్, పట్టు చీర, వీటని జమ్దాని శారీస్, వీటి మీదే కొండపల్లి బొమ్మలు, టాయ్స్. సో వీటికే ఇండియాలో ఎక్కువ ఉన్నాయి. ఆఫ్టర్ దాట్ అగ్రికల్చర్ గూడ్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం బ్లాక్ రైస్, రైట్? నెక్స్ట్ క్లియర్? జిఐ ట్యాగ్ ఉన్న అందరికీ. నౌ జిఐ ట్యాగ్స్ అంటే మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటి? కంపేర్ టు అదర్ నేషన్స్, ఇన్ ఇండియా జిఐ ట్యాగ్స్ ఆర్ లెస్. వాట్ కుడ్ బి ద రీజన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటిది చేయాలని ఎవరికి తెలియదు, దానికి అప్లై చేసుకుని ఎవరికి తెలియదు. నెక్స్ట్ మా యాక్ట్ జిఐ 1999, అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. నౌ దెర్ ఈస్ వెరీ లెస్ అవేర్నెస్ ఆన్ ఇట్. ఓకే. అండ్ సరే, ఇప్పుడు జిఐ ట్యాగ్ వచ్చింది, ఏం మారుతుంది ఇండియాలో? ఏం మారట్లే. ఇప్పుడు ఆత్రేయపురం పూతరేకులు ఇప్పటికే అట్లనే దొరుకుతున్నాయి. మీ ఇక్కడ ఈ అశోక్ నగర్ ఉండే చాలా స్వీట్ షాపులు కూడా మీకు ఆ బాక్సుల మీద ఆత్రేయపురం పూతరేకులు రాసి ఉంటాయి. అది ఒరిజినల్ డూప్లికేట్ మనకు తెలియదు, రైట్? సో రిలేటివ్గా ఇంపార్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి చేయట్లేదు. బట్ ఇట్ ఈస్ హై టైమ్ దట్ గవర్నమెంట్ మస్ట్ రియలైజ్. ఎందుకంటే వన్స్ జిఐ ట్యాగ్ వచ్చి దానికి సపరేట్ సింబల్ ఇచ్చి, స్టాంప్ ఇచ్చి, దానికి మనం ఏమైనా లేబుల్ చేస్తే ఆబ్వియస్గా ఎక్స్పోర్ట్ మార్కెట్లో దానికి చాలా గ్రోత్ అనేది ఉంటుంది. గవర్నమెంట్స్ మస్ట్ పుష్ ఎ లాట్. ఓకే. నెక్స్ట్ గగన్. We had earlier in our classes for group 1 we had discussed this earlier. UPSC వాళ్ళకి మనకు చిన్న క్లాసెస్లో వస్తాయి. గగన్ సిస్టమ్, India is in a satellite based navigation system. Now what is this? Yesterday, day before yesterday, India had achieved a major milestone with respect to this satellite based navigation system. ఏం జరిగింది ఇక్కడ? గగన్ గుర్తుంది చెప్పండి. ఇస్రో బాబా చెప్పండి.
not alternative to USA. We want to supplement the USA. No, we want to complement the USA, that GPS. Now, what is happening here? See, first of all, if you have to break down the things, we are discussing about a thing called as navigation. Now, what is this? See, what is meant by navigation? Navigation అంటే ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి మనం వెళ్ళడానికి మనం నావిగేషన్ అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్, నౌ ఫ్రమ్ హియర్ ఇఫ్ యూ వాంట్ టు గో టు అత్వా మాల్, హియర్ యూ వాంట్ టు గో టు ఏఎంబి మాల్, యూ వాంట్ టు గో టు ఆర్ ఎల్స్ సే ఎనీ దుర్గం చెరువు ఫ్లైఓవర్ ఆర్ ఎనీవేర్. నౌ మనకేం తెలుస్తుంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ న్యూ టు దిస్ ప్లేస్. సో ఆబ్వియస్లీ మనము మన ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తాం. గూగుల్ మ్యాప్స్తోని మనం వెళ్తాం. గూగుల్ మ్యాప్స్ దేనికి లింక్ అయింది? గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ చూపించడానికి కారణం ఏంటి అంటే, ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎ థింగ్ కాల్డ్ యాజ్ జిపిఎస్ ఆఫ్ యుఎస్ఏ, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని అంటాం. ఓకే, ఇది యుఎస్ఏ వాళ్ళ జిపిఎస్కి అలైన్ అయి ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మనము ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఏం సపోర్ట్ చేస్తుంది అంటే జీపీఎస్ సపోర్ట్ చేస్తుంది. నౌ ఈ జీపీఎస్ మన ఫోన్లో ఎలా వస్తుంది అని అంటే, యుఎస్ఏ వాళ్ళు దే హ్యాడ్ ప్లేస్డ్ 20 శాటిలైట్స్ ఇన్ టు ద స్పేస్. ఆ శాటిలైట్స్ ఇచ్చే దారి, ఆ శాటిలైట్ చూపించే దారి ద్వారా మనము ఏంటిది వీఆర్ ఏబుల్ టు నావిగేట్ త్రూ ది లేన్స్ అండ్ ఆల్. అర్థమవుతుందా? Now these navigation GPS ఒకటే మనకు తెలిసిన GPS, but there are many other navigation satellite systems. Now we can divide navigation systems into two types across the world: global navigation satellite systems, regional navigation satellite systems. అంటే ఏంటి, if there is a navigation satellites ఒకవేళ వరల్డ్ మొత్తాన్ని కవర్ చేస్తే దాన్ని మనము గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటున్నాం. లేదు, ఇఫ్ దే ఆర్ కవరింగ్ ఓన్లీ స్పెసిఫిక్ సమ్ రీజన్స్, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన జీపీఎస్ ఏదైతే ఉందో యుఎస్ఏ వాళ్ళది, ఇఫ్ యూ ఓపెన్ యువర్ జీపీఎస్ నౌ అండ్ ఇఫ్ యూ క్లిక్, ఇక్కడ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకి మీకు డైరెక్షన్ చూపించమంటే చూపిస్తుంది. బికాస్ దిస్ కవర్స్ ఎంటైర్ వరల్డ్. ఓకే, అదే ఒకవేళ రీజనల్ అనుకోండి, వోంట్ బి కవరింగ్ ది ఎంటైర్ వరల్డ్. అని లిమిట్స్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే అదే అవుతుంది. నౌ ఇన్ ద సేమ్ ఫార్మాట్, నెక్స్ట్ థింగ్ యూ నీడ్ టు నో, దెర్ ఈజ్ నాట్ ఓన్లీ జిపిఎస్. ఇండియా వరల్డ్లో ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇండియాలో మన స్మార్ట్ ఫోన్ కంపెనీస్, మన టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్స్ జిపిఎస్తో లింక్ అయి ఉన్నారు. ఓకే, నౌ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ బైడు, దిస్ ఈజ్ ఫ్రమ్ చైనా. This is from China. Next we have GLONASS, this is for Russia. We have Galileo, Europe. Regional navigation satellite systems rendu unnai. India has its own regional navigation system called as NAVIC, this is from India. And lastly Quasi Zenith of Japan. వరల్డ్ మొత్తంలో సిక్స్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ ఉన్నాయి. అందులో దీస్ 4 విల్ బి కవరింగ్ గ్లోబల్లీ. ఈ 4లో మీరు ఏం అడినా సరే ప్రపంచంలో ఎక్కడికే మీరు వెళ్ళడానికి దారి చూపిస్తుంది, పైసలు ఉండాలంతే. నెక్స్ట్ ఈ 2 మాత్రము లిమిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాది ఏంటంటే, అవర్ నావిక్ విల్ బి కవరింగ్ ది ఎంటైర్ ఇండియా. ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. ఓకే, అవర్ నావిక్ విల్ బి కవరింగ్ ది ఎంటైర్ ఇండియా. అండ్ మనం బార్డర్స్ నుండి 1500 కిలోమీటర్స్ త్రూ ది బార్డర్స్, అంటే యుఏఈ, కజకిస్తాన్, రైట్. సో ఇదంతా కూడా కవర్ చేస్తుంది, కానీ కొంత రీజన్ వరకే చేస్తుంది. కాబట్టి వీఆర్ కాలింగ్ యాజ్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. నౌ విత్ ఇన్ నెక్స్ట్ ఇయర్, మేబీ 1.5 year ఇక్కడ నుండి ఫ్రమ్ డౌన్ ద లేన్, ఆల్ ఆఫ్ అవర్ మొబైల్స్ విల్ బి లింక్డ్ విత్ నావిక్ అదర్ దాన్ జీపీఎస్, బికాస్ గవర్నమెంట్ హ్యాడ్ గివెన్ ఆర్డర్స్ టు ఆల్ ది టెలికమ్యూనికేషన్ కంపెనీస్. అర్థమైందా? నౌ ఈ శాటిలైట్ సిస్టమ్స్ ఏం చేస్తున్నాయనంటే, దే ఆర్ గివింగ్ అస్ ఎ సర్వీస్. ఆ సర్వీస్ పేరు పిఎన్టీ సర్వీస్ అంటున్నాం. అంటే పొజిషనింగ్, నావిగేషన్, టైమింగ్. పొజిషనింగ్ అంటే మనం ఎక్కడున్నామో జిపిఎస్ ద్వారా మనం చూడొచ్చు కదా, ఇప్పుడు కరెంట్ లొకేషన్. నావిగేషన్ ఎక్కడికి వెళ్ళొచ్చు చూడొచ్చు, టైమింగ్ ఎంత టైంలో వెళ్ళొచ్చు చూడొచ్చు మనం వాడే వెహికల్ బట్టి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పిఎన్టీ సర్వీస్, పొజిషనింగ్, నావిగేషన్, టైమింగ్ సర్వీస్. క్లియర్? నౌ సి, ఇదంతా ఓకే.
నౌ నావిగేషన్ ఈస్ నాట్ ఓన్లీ రిక్వైర్డ్ ఫర్ రోడ్వేస్, మనం వాకింగ్ చేసినప్పుడు అవనివ్వండి, బైక్ మీద వెళ్తున్నప్పుడు అవనివ్వండి, కార్ మీద వెళ్తున్నప్పుడు అవనివ్వండి, ఇక్కడే కాకుండా we will also require navigation system for airways, waterways. Now airways కి ఇంకా ఎక్కువ ప్రెసిషన్ కావాలి కదా మనకి, లేదంటే ఇప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు కరెక్ట్గా ఎక్కడ ల్యాండ్ అవ్వాలో మనకు తెలియాలి, ఆర్ఎల్స్ వెళ్తున్నప్పుడు ఎక్కడ ఏముందో మనకు తెలియాలి. దట్ మీన్స్ నావిగేషన్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎయిర్వేస్. ఏవియేషన్ సెక్టర్లోని మనకి ఇంకా హై యాక్యురేట్ సిగ్నల్స్ కావాలి. నౌ దీనికోసం మనం ఏం చేస్తామనంటే, అవర్ నావిక్ ఈజ్ నాట్ సో యాక్యురేట్ కంపేర్డ్ టు GPS. ది రీజన్ ఫర్ దిస్ we will see in our science and tech classes. Now you might be knowing this. ఎందుకు నావిక్ GPS అంత యాక్యురేట్ కాదు? ప్లీజ్. నావిక్ ఎన్ని శాటిలైట్స్? 7 శాటిలైట్స్. అవి 20-30 ఉంటాయి కదా. సో ఆబ్వియస్లీ వాళ్ళ యాక్యురసీ ఇంకొంచెం బెటర్ ఉంటుంది. ఓకే, నౌ ఫర్దర్ ఇప్పుడు ఏంటంటే ఏవియేషన్కి మనకు చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకు మనం ఏం చేసామనంటే, వీ హ్యాడ్ కమ్ అప్ విత్ ఏ న్యూ satellite based navigation system, satellite based augmented navigation system, first from our nation, called as Gagan. Gagan full form GPS aided geo augmented navigation. GPS aided geo augmented navigation అంటే మనము మన ఫ్లైట్స్ కోసము మనం ఒక నావిగేషన్ సిస్టమ్ తీసుకొని వస్తున్నాం, కానీ కొత్తగా మనం మళ్ళీ ఏం బిల్డ్ చేయట్లేదు. మనము జీపీఎస్నే యూస్ చేస్తున్నాం. యూఎస్ఏ వాళ్ళు జీపీఎస్ని యూస్ చేస్తున్నాం, కాకపోతే దాన్ని ఇంకా బెటర్ చేస్తున్నాం. జీపీఎస్ యూస్ చేసి జీపీఎస్ జియో ఆగ్మెంటెడ్, ప్లీజ్, జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ సిస్టమ్. ఆగ్మెంట్ అంటే ఇంక్రీజ్ అవ్వడం. జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ సిస్టమ్. దీనికోసం మనం ఏం చేస్తున్నాము, జియో స్టేషనరీ అనే ఆర్బిట్ ఉంటుంది, అందులో మనం మన శాటిలైట్ ఒకటి ప్లేస్ చేసి అక్కడి నుండి వచ్చే ఇన్ఫర్మేషన్తో ఈ జీపీఎస్ నుండి వచ్చే ఇన్ఫర్మేషన్తో రెండూ కలిపి ఒక బెటర్ సిగ్నల్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. బికాస్ దెర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ జీపీఎస్ ఇంటర్ఫరెన్స్, జీపీఎస్ స్పూఫింగ్, దెర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ జీపీఎస్ కొన్నిసార్లు తప్పు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు మనకి అండ్ జీపీఎస్ ఈజ్ అన్రిలయబుల్ సమ్ టైమ్స్. అలాంటి కేసెస్లోని అండ్ జీపీఎస్ వచ్చే సిగ్నల్స్ని ఇంకొంచెం బెటర్ చేయడానికి దిస్ గగన్ సిస్టమ్ విల్ బీ హెల్పింగ్. అర్థమైందా? నౌ ఈ గగన్ సిస్టమ్ చేయాలని చెప్పి వీఆర్ ట్రయింగ్ అవుట్. నౌ ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నాం మనం చూద్దాము. యాజ్ ఐ మెన్షన్, గగన్ GPS aided geo augmented navigation, India's indigenous satellite based augmentation system ని మనము satellite based augmentation system అని అంటాము. Now this is developed jointly by ISRO and Airports Authority of India. అంత కష్టపడడానికి ఏం లేదు, ఏవియేషన్ కోసం కాదు. సో శాటిలైట్ ఉంది, ఏవియేషన్ ఉంది, రెండూ ఉండాలి అంటే ఇక్కడ ఇస్రో ఉండాలి, ఇక్కడ ఎయిర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉండాలి. వాళ్ళెవరూ కలిపి చేశారు. నౌ 2015 నుండి ఇది ఆపరేషన్లో అయితే ఉంది. నౌ వాట్ హ్యాడ్ హ్యాపెండ్, మనము టెస్టింగ్ ఫెయిల్ అయితే ఉన్నాం, కానీ అఫీషియల్గా యూజ్ చేసింది నిన్నే. అఫీషియల్గా ల్యాండింగ్ కోసం అంటే ముందు వెళ్ళడానికి యూజ్ చేసాం, కానీ ల్యాండింగ్ కోసం ఫస్ట్ టైం యూజ్ చేసాం మనం. ఓకే, now successfully conducted India's first satellite based landing system approach on a commercial jet aircraft using Gagan, being a major milestone in India's indigenous aviation navigation. ఇప్పుడు దాకా కంప్లీట్గా జీపీఎస్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉన్న మన నావిగేషన్ సిస్టమ్ జీపీఎస్తో పాటు గగన్ని కూడా ఇప్పుడు ఇంక్లూడ్ చేసింది. దిస్ ఈస్ ఎ మేజర్ మైల్ స్టోన్. నౌ యాజ్ ఐ మెన్షన్, స్టాండర్డ్ జీపీఎస్ సిగ్నల్స్ ఈ అట్మాస్ఫిరిక్ ఎర్రర్స్ ఆర్ఎల్స్ అక్కడ ఉండే ఇష్యూస్ వల్ల కొంచెము ఇంటర్ఫరెన్స్ అవ్వడం స్కోప్ ఉంది. వీ హ్యాడ్ స్టడీడ్ ఎర్లియర్ అబౌట్ జీపీఎస్ ఇంటర్ఫరెన్స్, ఇఫ్ యూ రిమెంబర్. నౌ ఇష్యూస్ అయితే ఉన్నాయి, కొన్నిసార్లు నమ్మలేం. దానికోసం ఈ గగన్ సిస్టమ్, గగన్ అంటే ఏంటి, కొన్ని శాటిలైట్స్ మనం పెడుతున్నాము, దానివల్ల ఈ జీపీఎస్ యొక్క యాక్యురసీ అనేది పెరుగుతుంది. ల్యాండింగ్ అప్పుడు దాని యొక్క ప్రెసిషన్ అనేది ఇంకొంచెం బెటర్ అవుతుంది. క్లియర్? సో నౌ అవర్ ఇంటర్నేషనల్ సివియేషన్ స్టాండ్స్ ప్రకారము మనకి శాటిలైట్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టమ్ అనేది సర్టిఫికేషన్ దొరికింది ఇప్పుడు. క్లియర్? నౌ దీనికోసం మనం ఏం చేస్తాము, అక్కడ శాటిలైట్ పెట్టడమే కాకుండా దాంతోపాటు వీ హ్యాడ్ క్రియేటెడ్ అన్ ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ ఆఫ్ 15 ఇండియన్ రిఫరెన్స్ స్టేషన్స్, 2 ఇండియన్ మాస్టర్ కంట్రోల్ సెంటర్స్, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ మొత్తం అన్ని మనం ప్లేస్ చేసాం. ఇవి మీరు గుర్తుండాల్సిన అవసరం లేదు, కానీ వచ్చిన జీపీఎస్ సిగ్నల్స్ని ఈ గగన్ బెటర్ చేస్తుంది. ఎలా బెటర్ చేస్తుంది అంటే, మనము
కొన్ని శాటిలైట్ సిస్టమ్స్, దాంతోపాటు ఇండియాలో నుండే కొన్ని రెఫరెన్స్ సెంటర్స్ వచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కలిపి అన్ని బెటర్ చేస్తున్నాం. క్లియర్? నౌ దే విల్ బి హెల్పింగ్ మెయిన్లీ ఇన్ ఏవియేషన్. నౌ రిమెంబర్ దిస్, ఐఎమ్ టెలింగ్ ఇట్ మెయిన్లీ, ఓన్లీ అని అనట్లేదు. దాంతో పాటు ఇట్ విల్ బి హెల్పింగ్ ఇన్ అదర్ కేసెస్ లైక్ మ్యారిటైమ్ నావిగేషన్, రోడ్ ట్రాన్స్పోర్ట్, రైల్వేస్, వీటన్నిటికీ కూడా ఇది యూస్ అవుద్ది. ఓన్లీ ఏవియేషన్ అంటే తప్పు. రీసెంట్లీ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ అయింది, గ్రూప్ 1 వాళ్ళది. అందులో దే హ్యాడ్ ఆస్క్డ్, ఇక్కడ ఓన్లీ అని ఇచ్చాడు. ఓకే, ఓన్లీ కాదు, అలాంగ్ విత్ ఏవియేషన్ దే విల్ బి యూస్ఫుల్ ఫర్ అదర్, బట్ మెయిన్లీ దీనికోసం, ఏవియేషన్ కోసం. నౌ దీనివల్ల ఇండియా బికేమ్ 4th country in the world to achieve this type of satellite based augmentation system. Earlier USA ki, Europe ki, Japan ki undi idi. Now India became the 4th nation in the world satellite based augmentation system kosam. Okay, now I hope you understood the difference between GPS and Navik. Navik ante మొత్తానికి GPS ki replacement, Gagan GPS ki better చేసేది. అర్థమైంది కదా? Right, good. Next, now our journey with this Gagan started in 2001. Yesterday baby also reported this. 2001 లో స్టార్ట్ అయ్యి వాళ్ళు ఇస్రో వీళ్ళంతా చేసి ఫైనల్గా మనకి ఇప్పుడు ల్యాండింగ్ అయితే మనం చేస్తాం. దాన్ని యూస్ చేసి ల్యాండ్ ఫస్ట్ టైం మనం చేయగలిగాం. నెక్స్ట్, క్లియర్ ఎవ్రీవన్? ఓకే, ఫర్దర్ Anemia Mukt Bharat Abhiyan operational guidelines. Now tell me what is meant by anemia. Hemoglobin lo issue undadam. Mainly women ki currently unna current generation women ki face chestunna one of the major problem is anemia. Now ఎంత అనుకుంటున్నారు ఆ స్కేల్, ఎంత పర్సెంట్ ఉమెన్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనుకుంటున్నారు కరెంట్ జనరేషన్లో? 56% of the women are facing the problem of anemic. Now many say if randomly if you are taking some women and making the HbA1c test చేస్తే చాలా మందికి hemoglobin deficiency ఉండే ఛాన్స్ ఉంటుంది. రైట్? నౌ దిస్ ఈస్ వెరీ ప్రాబ్లమాటిక్. రీజన్స్ చూసే ముందు ఎందుకు ప్రాబ్లమాటిక్? See, God had made women so powerful that woman is the only creature in the world, in humans, which can give birth to the next generation. Now women ki problem unde obvious ga aa problem aa further generations ki వచ్చే ఛాన్స్ ఉంటుంది. నౌ దానివల్ల ఏమవుతుందంటే many children are being born anemic. From the birth itself many children are being born anemic. Now anemic ఉండడం అంటే ఏంటి అర్థం అంటే బాడీలోని హెమోగ్లోబిన్లో ప్రాబ్లం ఉండడం, బ్లడ్ కంటెంట్ తక్కువ ఉండడం. దానికి కారణం ఏంటి అంటే మెయిన్లీ ఐరన్ డెఫిషియన్సీ, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, B12 విటమిన్ డెఫిషియన్సీ. వీటి వల్ల మీరు చాలామంది వినుంటారు కదా, రైట్? నౌ దిస్ ఈస్ ఎ మేజర్ ప్రాబ్లం. దీనివల్ల ఏమవుతుంది? ఫ్యాటిగ్, ఈజీగా అలసిపోతారు. యూ కెనాట్ లిఫ్ట్ మోర్ వెయిట్స్ అండ్ సే కాన్సన్ట్రేషన్, ప్రొడక్టివిటీ అనేది రిలేటివ్గా చాలా తగ్గుతుంది. అండ్ అనేమిక్ ఉన్న చిల్డ్రన్ అయితే చాలా ఇన్యాక్టివ్గా ఉంటారు. ఓకే, సో దిస్ ఇస్ అ వెరీ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ది కంట్రీ. దీనివల్ల ఏమవుతుందో చెప్పండి? అనేమిక్ వల్ల వాళ్ళు ఏదో డిసీజ్ ఫేస్ చేస్తున్నట్టు కాదు, బట్ ప్రాబ్లం ఏంటి అంటే వీక్ అయిపోవడం వల్ల ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ప్రొడక్టివిటీ తగ్గిపోతుందంటే వాళ్ళ లైఫ్ ఇబ్బంది పడుతున్నట్టు కదా, రెగ్యులర్గా ఈజీగా సిక్ అయిపోవడము. అండ్ ఫర్దర్ వాళ్ళు జాబ్ చేసే దగ్గర కూడా హై ప్రొడక్టివిటీ చూపించలేకపోవడం, చదువుకునేటప్పుడు హై ప్రొడక్టివిటీ చూపించుకోలేకపోవడం. అంటే దే హ్యావ్ సమ్ మ్యాక్సిమం ప్రొడక్టివిటీ, కానీ ఆ స్కేల్ రీచ్ అవ్వలేకపోతున్నారు. ద రీజన్ ఈజ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ అనేమియా. రైట్? ది రీజన్ ఈజ్ ప్రాబ్లమ్ ఆఫ్ అనేమియా. నౌ వాట్ ఆర్ ది రీజన్స్ ఫర్ దిస్? దేనివల్ల ఇండియన్ ఉమెన్, మెయిన్లీ ఇండియన్ ఉమెన్ అండ్ ది చిల్డ్రన్ ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ అనేమియా? న్యూట్రిషన్ డెఫిషియన్సీ, సరైన తీసుకున్నాకపోవడం. ఇంకొక మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ది కంట్రీ ఈజ్ ప్యాట్రియార్కీ. నౌ మనకు తెలిసిన మన ఇళ్లలోని అట్లీస్ట్ ఇప్పుడు కొంచెం బెటర్ అవుతున్నా, మన ఇళ్ళల్లో ఎలా ఉంటుంది? లాస్ట్లో మిగిలిపోయింది మమ్మీ తింటుంది, ఆర్ఎల్స్ గర్ల్ చైల్డ్కి ఇప్పుడు కొంచెం బెటర్ అయినా సరే లాస్ట్లో మిగిలిపోయిన ఫుడ్ గర్ల్ చైల్డ్కి ముందు హస్బెండ్కి పెట్టేసి ఉమెన్ లాస్ట్కి తినడము, ఆర్ఎల్స్ ఏదైతే మిగిలిపోతుందో అదే తిన్నామో. దీనివల్ల ఏమవుతుంది? దే ఆర్ నాట్ గెట్టింగ్ ఎనఫ్ న్యూట్రిషన్. Right? And one more problem is that not only for
అయితే మెయిన్గా ఉమెన్ అయితే ఎఫెక్ట్ అవుతున్నారు. అయితే ఈ ప్రాబ్లం నాట్ ఓన్లీ ఉమెన్, అవర్ న్యూట్రిషన్ డెఫిషియెంట్ డైటరీ ప్యాటర్న్స్, యూజ్ ఫోకస్ ఆన్ రైస్ అండ్ వీట్, దాని నుండి సఫిషియంట్ న్యూట్రిషన్ మనం తీసుకోలేకపోవడం, దిస్ ఈజ్ ఆల్సో హార్మింగ్ అస్ ఎ లాట్. ఓకే, అండ్ ఫర్దర్ అండర్ వెయిట్, ఓవర్ వెయిట్గా పుట్టడము, ఇది ఇంకా క్యారీ ఆన్ అవ్వడము. రైట్, అర్థమవుతుంది కదా, దీన్ని మనము అనేమియా అంటున్నాం. నౌ ఇఫ్ వీఆర్ నాట్ ట్యాక్లింగ్ దిస్ ప్రాపర్లీ, అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ డూయింగ్ ఎ లాట్ టు ట్యాకిల్ దిస్. ఓకే, నౌ మనం చూద్దాము. అయితే ఇది ట్యాకిల్ చేయకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటంటే, యాజ్ ఐ మెన్షన్, వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఇబ్బంది పడడం దగ్గర నుండి ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ తగ్గిపోయేంత వరకు జరుగుతుంది, ప్రొడక్టివిటీ తక్కువ ఉంటుంది కదా. సో ఆబ్వియస్లీ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ దిస్ రూట్ కాజ్ మీద మనము చేయాలి, రూట్ కాజ్ మీద మనం యాక్షన్ తీసుకోవాలి. నౌ దీనికోసము అనేమియా కోసం మనకి ఏంటి అంటే 6x6x 6x6x స్ట్రాటజీ ఒకటి ఉంది. దీన్ని మనము ఇప్పుడు దాన్ని మార్చి 7x7x7 స్ట్రాటజీ కింద తీసుకొని వచ్చాం. నౌ అదేంటో చూద్దాము. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్, as we had mentioned, what is this anemia? This is caused mainly by iron deficiency. It also results from deficiencies in folate, vitamin B12 and vitamin A. సో దీనివల్ల ఏమవుతుంది, లో హెమోగ్లోబిన్ లెవెల్స్ ఉంటే ఏమవుతుంది, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ, హెమోగ్లోబిన్ వల్లే ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ వైటల్ ఆర్గన్స్కి సరిగ్గా అవ్వదు. బికాస్ ఆఫ్ దిస్, ప్లీజ్ ఎలా ఉన్నారు, పర్లేదా? బికాస్ ఆఫ్ దిస్ హెల్త్ బాగాలేదా? ఓకే, ఫైన్. బికాస్ ఆఫ్ దిస్ ఫ్యాటిక్ రావడము, వాళ్ళ మూమెంట్లోని, కాగ్నిటివ్ డెవలప్మెంట్లోని ఇష్యూ రావడం అనేది చూస్తాం. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే ఇది ఇంకా పెద్ద ప్రాబ్లం. నౌ ఎవరిని అనేమిక్ అనాలి? మనం హెమోగ్లోబిన్ లెవెల్ తక్కువ ఉంటే అనేమిక్ అంటున్నాం కదా, ఎంత లెవెల్? ఆ లెవెల్ అంటే ఫర్ ఉమెన్ ఇట్ ఈస్ స్పెసిఫికల్లీ 12 grams per deciliter. లెస్ దాన్ 12 grams per deciliter హెమోగ్లోబిన్ అంటే ఉమెన్కి మనం అనేమిక్ అని అంటాం. అండ్ చిల్డ్రన్కి అయితే 11 grams per deciliter కన్నా తక్కువ ఉంటే అప్పుడు మనం ఆ చిల్డ్రన్ని మనము దిస్ అనేమిక్ అని అంటాం. క్లియర్? నౌ యాజ్ వీ హెడ్ మెన్షన్డ్, ఎక్కువగా ఎవరు ఇబ్బంది పడతారంటే చిల్డ్రన్ అండర్ 5 years అండ్ అడాలసెంట్ గర్ల్స్ ఇప్పుడే టీన్లో ఉన్నోళ్ళు, అండ్ ఫర్దర్ దిస్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ పోస్ట్ పార్టమ్ ఉమెన్, అప్పుడే ప్రెగ్నెన్సీ అయిపోయిన వాళ్ళు. బ్లడ్ లాస్ కూడా ఎక్కువ ఉంటుంది కదా బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్, నౌ యాజ్ పర్ NFHS 5, రీసెంట్గా వచ్చిన NFHS 5లో మీరు చూస్తే అండర్ 5 చిల్డ్రన్ 67.1% అనేమిక్. అడాలసెంట్ గర్ల్స్ 15 to 19లో 59%, నేను యావరేజ్ చెప్పాను దాకా మీకు, 59% అనేమిక్. అండ్ 15-49 yearsలో 57% ఉమెనిక్. అండ్ ఫర్దర్ ప్రెగ్నెంట్ ఉమెన్ 52% అనేమిక్. దిస్ ఈజ్ ఏ వెరీ లార్జ్ స్కేల్ ప్రాబ్లం. ఇది రికగ్నైజ్ చేయకపోతే అది ప్రాబ్లం అని మనం టెస్టింగ్ చేయనంత వరకు అది తెలియదు. నార్మల్గా ఏదో పనులు ఎక్కువ చేయడం వల్ల వీక్గా ఉందనే, లేదంటే ఇప్పుడు కొత్తగా ఉంది కదా, ఫోన్ ఎక్కువ వాడుతున్నాం కాబట్టి వీక్గా ఉందనే ఫీలింగ్ వస్తుంది. రైట్? నౌ సో దట్ ఈస్ ద కేస్. దీనికి ఒక సొల్యూషన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ కమ్ అప్ ద 7x7x7 స్ట్రాటజీ. నౌ యాజ్ ఐ మెన్షన్ 6x6x6 ఉండేది, ఇప్పుడు దాన్ని 7x7x7 చేసాం. నౌ ఏంటి ఫస్ట్ 7 ఏంటి, 7x7x7 ఆర్ 7x7x7 స్ట్రాటజీ. నౌ ఇన్ డెప్త్ అడగకపోయినా మనకేం అడుగుతారంటే 7x7x7 స్ట్రాటజీ కోసం. ఓకే, T4 స్ట్రాటజీ దేనికోసం చూద్దాం అవేంటో. ఫస్ట్ 7x7x స్ట్రాటజీ ముందు 6 కేటగిరీస్ని, అంటే ఎవరెవరికి అనేమియాలను ఎక్కువ ఫోకస్ చేయాలి అని చెప్పి ఐడెంటిఫై చేస్తే ముందు 6 కేటగిరీస్ని ఐడెంటిఫై చేశారు. 6 to 59 అంటే 5 years లోపు ఉన్న చిల్డ్రన్, నెక్స్ట్ 5 to 9 years లోపు ఉన్న చిల్డ్రన్, 10 to 19 years లోపు ఉన్న చిల్డ్రన్, 20 to 24 years ఉన్న ఉమెన్, స్పెసిఫికల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్, 0 to 6 months చైల్డ్ అనేవాళ్ళు. నో వీళ్ళని కాకుండా ఒక 7th, ఇదంతా ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నామంటే ఎస్టర్డే గవర్నమెంట్ హ్యాడ్ రిలీజ్డ్ అనేమియా ఆపరేషనల్ గైడ్ లైన్స్. ఈ అనేమియాని ఎలా తగ్గించాలి అని చెప్పి ఈ స్ట్రాటజీ గైడ్ లైన్స్ ఇచ్చారు. నౌ ఆ గైడ్ లైన్స్లో వంగ హ్యాడ్ అప్డేటెడ్ దిస్ 7th ఏజ్ గ్రూప్.
చూడండి న్యూ అని పెట్టాం కదా, లో బర్త్ వెయిట్ ఎవరైతే 0 to 6 months ఉన్నారో లో బర్త్ వెయిట్తో పుట్టిన చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనం ఫోకస్ గ్రూప్ కింద చేయాలి. ఎప్పుడైతే వీళ్ళు మనం ఫోకస్ చేస్తామో వాళ్ళు మనం టెస్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తాం. నో నెక్స్ట్ వస్తుంది, ఇప్పుడు ఈ 7 బెనిఫిషరీ గ్రూప్స్కి మనము 7 ఇంటర్వెన్షన్స్ తీసుకుంటున్నాం. అంటే తగ్గించడానికి ఏం చేస్తున్నాం? ఫస్ట్ ప్రొఫైలాక్టిక్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్, ఐరన్ ట్యాబ్లెట్స్ అంటాం కదా, ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడము, రెగ్యులర్గా చిన్నపిల్లలకి డీవార్మింగ్ చేయడము, స్టమక్లో డీవార్మింగ్ చేయడము. నెక్స్ట్ ఇయర్ రౌండ్ క్యాంపెయిన్ చేస్తున్నాం, సాలిడ్ బాడీ ఉంటే సాలిడ్ మైండ్ ఉంటుంది అని చెప్పి, స్మార్ట్ మైండ్ ఉంటుంది అని చెప్పి. అనేమియా గురించి వీఆర్ సెండింగ్ దెమ్ మెసేజెస్. ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఫార్టిఫైడ్ ఫుడ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు పీడిఎస్ ఏంటిది పీడిఎస్ని మనకి ఈ రేషన్ షాప్స్లో మీరు రైస్ తీసుకుంటే వచ్చేది నార్మల్ రైస్ కాదు, ఫోర్టిఫైడ్ రైస్ వస్తుంది. ఫోర్టిఫైడ్ రైస్ అంటే అర్థం ఏంటి అంటే మనం ఏదైతే రైస్ తీసుకుంటామో దాంట్లో ఐరన్, విటమిన్ ఏ ఇవి కల్పిస్తున్నారు. ఓకే, దానివల్ల ఇది ఇంకొక టైప్ ఆఫ్ మెథడ్. ఎందుకంటే మనం ఏమైనా విటమిన్ అవన్నీ డైరెక్ట్గా తీసుకునే బదులు ఈ రైస్ తీసుకుంటే మనకి వచ్చేస్తుంది అని చెప్పి అర్థమైంది కదా. నౌ దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ థింగ్. అయోడైజ్డ్ సాల్ట్ మనం ఫోర్టిఫికేషన్, ఫుడ్ ఫార్టిఫికేషన్ అంటున్నాం. సేమ్ ఎట్లానే మనం చేసింది ఇది మన ఫుడ్స్లోని ఫార్టిఫికేషన్ చేస్తున్నాము. నెక్స్ట్ అనీమియా అనేది న్యూట్రిషనల్ కాజ్ కాకుండా, అంటే ఫుడ్ ద్వారా కాకుండా ఫుడ్ ద్వారా కాకుండా ఇంకొన్ని కాజెస్ ద్వారా కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మలేరియా ఇవన్నీ కూడా ఒక ఏరియాలో ఎక్కువ ఉంటాయో ఆబ్వియస్గా ఉమెన్కి బ్లడ్ ఇవన్నీ కూడా ఇష్యూ వస్తుంది. సో నాన్ అనేమిక్ నాన్ న్యూట్రిషనల్ కాజ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫోకస్ చేయాలి అని చెప్పి నౌ దిస్ 7th టార్గెట్, 7th ఏం యాడ్ చేశారంటే ఇప్పుడు ఈటింగ్ రైట్, కరెక్ట్ ఫుడ్ తినాలి అని చెప్పి. ముందు మనకు ఓన్లీ ఏంటుంది ఫోర్టిఫైడ్ ఫుడ్ ఇవ్వాలి అని చెప్పి. నౌ వీ హ్యాడ్ ఆల్సో యాడెడ్ అనదర్ పిల్లర్ కాల్డ్ యాజ్ ఈటింగ్ రైట్. క్లియర్? నౌ ఫస్ట్ 7/7/7లో ఫస్ట్ 7 ఏంటి, ఎవరెవరు గ్రూప్స్ అని చెప్పి. సెకండ్ 7 వాళ్ళ కోసం ఏం చేస్తున్నామని చెప్పి. నెక్స్ట్ 7 ఇన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ ఏమేమి మెకానిజమ్స్ ఉన్నాయని చెప్పి. నౌ సి ఈ 7 ఏంటి, ఫస్ట్ నేషనల్ అనేమియా ముక్త్ భారత్ అభియాన్ తీసుకొని వచ్చాం. నేషనల్ అనేమియా ముక్త్ భారత్ దాంట్లో భాగంగా యూఎన్ ఒకటి తీసుకొని వచ్చాం, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో. నెక్స్ట్ మినిస్ట్రీస్ అందరి మధ్యలో ఇంట్రా మినిస్టీరియల్ కోఆర్డినేషన్ గ్రూప్ తీసుకొని వచ్చాం. సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్ ఏమేమి మెడిసిన్స్ కావాలో వాటన్నిటికీ అన్ని మినిస్ట్రీస్ మధ్యలో కన్వర్జెన్స్. అనేమియా కోసం స్పెసిఫిక్గా రీసెర్చ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మనం క్రియేట్ చేసాము. అనేమియా ముక్త్ భారత్ డాష్ బోర్డ్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్కి తగ్గుతుంది అనేది క్లియర్గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్లో చూస్తారు. అండ్ లాస్ట్లీ హ్యాడ్ క్రియేటెడ్ డిజిటల్లీ ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఫ్రేమ్వర్క్. నౌ ది మినిస్ట్రీ క్యాన్ డిజిటలీ లుక్ ఆఫ్టర్ ఆల్ ది థింగ్స్, ఏం జరుగుతుంది, ఎంత పర్సంటేజ్ మనము నేషనల్ అనేమియా ముక్త్ భారత్ని అచీవ్ చేశాము అని చెప్పి. నౌ వీటికి ఆపరేషనల్ గైడ్ లైన్స్ అనేవి నిన్న మనకి రిలీజ్ చేశారు. దిస్ అనేమియా ముక్త్ భారత్ హ్యాడ్ బీన్ లాంచ్డ్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ 2018 అండర్ నేషనల్ హెల్త్ మిషన్. నౌ మీరు గుర్తుపెట్టుకుంటే దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ లైఫ్ సైకిల్ అప్రోచ్. ఎందుకు లైఫ్ సైకిల్ అప్రోచ్ అంటున్నామంటే కేవలం ఒక ఏజ్ గ్రూప్ అని కాదు, త్రూ అవుట్ ది లైఫ్ సైకిల్ మనం చూస్తున్నాము. అండ్ ఓన్లీ ట్యాబ్లెట్స్ ఇవ్వడంతో మనం ఏం చేయలేదు, ఫుడ్, డైటరీ ప్యాటర్న్స్, ఎవ్రీథింగ్ మనం చూస్తున్నాం కాబట్టి వీ హ్యాడ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ ఫర్దర్ ఇప్పుడు ఎగ్జామ్కి ఇంకొకటి మనకి ఏం తెలియాలంటే దీనికోసం మనం ఏం చేస్తున్నాము, దిస్ 7/7/7 ఫ్రేమ్వర్క్ 6/6/6 ఉండేది 7/7/7 చేసాము అని చెప్పాం. ఏంటి ఆ 7/7 చూసాం మనము. నెక్స్ట్ ముందు మనము T3 అప్రోచ్ ఫాలో అయ్యే వాళ్ళం. ఈ 7/7/7 స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి T3 అప్రోచ్ ఫాలో అయ్యే వాళ్ళం. ఇప్పుడు దాన్ని మనము T4 చేసాం. T3 ఏంటి, ముందు టెస్ట్, ట్రీట్, టాక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందు మనం ఫస్ట్ 7 కేటగిరీ ఉంది కదా బెనిఫిషరీ గ్రూప్స్, వాళ్ళని మనం టెస్ట్ చేస్తాం, అర్లియర్ టెస్ట్ చేస్తాం. ఆ తర్వాత ఎవరికి ప్రాబ్లం ఉందో తెలిసిన తర్వాత హెమోగ్లోబిన్ లెవెల్ చెక్ చేసిన తర్వాత వాళ్ళని ట్రీట్ చేస్తాం. ఆ తర్వాత వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు టెస్ట్, ట్రీట్, టాక్ అండ్ ట్రాక్ ఆల్సో. అంటే వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చేసి వదిలేయడం కాదు, వాళ్ళకి తగ్గుతుందా లేదా అని చెప్పి రెగ్యులర్గా మానిటర్ చేయడం. క్లియర్? ఓకే. నౌ దీనికి మించి అయితే ఇంక వాళ్ళు ఏం అడగడానికి స్కోప్ లేదు ఎక్కడానో. నౌ మనకేం తెలియాలి అనేది గురించి, దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ దిస్ ఇయర్. వాట్ ఆర్ ద ఎగ్జామ్ యూ విల్ బి గివింగ్. Now for APSC and TSPSC directly in the syllabus itself will be having mentioning of the word diseases. Okay, mains lo. So akkada manaki scope untadi. See
సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే T3 to T4. ఎగ్జాంపుల్ యూపీఎస్సీలో అయితే ఏమడుగుతాడు, T4 ఫ్రేమ్వర్క్ ఏ డిసీజ్ కోసం, 7/7 అప్రోచ్ ఏ డిసీజ్ కోసం. అర్లియర్ దే హెడ్ ఆస్క్ ఇఫ్ నాట్ రాంగ్ E15 దేనికోసం అని చెప్పి, ఎలిమినేషన్ ఆఫ్ మలేరియా అది. ఓకే, అర్లియర్ దీన్ని ఇప్పుడు అప్గ్రేడ్ అయితే చేశారు. అండర్స్టూడ్ అనేమి అందరికీ. నెక్స్ట్ we have a thing called as Suman, సురక్షిత్ మాతృత్వ అభియాన్. మాతృత్వ అంటే అమ్మతనం, బేసికలీ ప్రెగ్నెంట్ ఉమెన్ని సపోర్ట్ చేయడానికి వీ హ్యావ్ ఏ థింగ్ కాల్డ్ యాజ్ సుమన్. సుమన్ అనే స్కీమ్ ఉంటుంది మనకి. దాంట్లో భాగంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు తెలంగాణలో ఏదైతే కేసీఆర్ కిట్ అని ఇచ్చారో ప్రెగ్నెంట్ ఉమెన్కి, ఇదంతా సిమిలర్గా నేషనల్ లెవెల్లో ఉన్న సిమిలర్ స్కీమ్, బట్ ఇది కొంచెం కాంప్రహెన్సివ్గా ఉంటుంది ఇది. నౌ వాట్ ఈస్ దిస్? నౌ ఈ సుమన్ స్కీమ్ని, అక్కడ కూడా వాటర్ వస్తుందా? వచ్చేమో సర్వీస్ ఇచ్చానని చెప్పారు నాకు నిన్నే చెప్పారా సర్వీస్ చేయించామని చెప్పి. అటు సైడ్ ఇటు రెండు సైడ్స్ అవుతున్నాయా? నో సుమన్ రోడ్ మ్యాప్. నో ఆ సుమన్ స్కీమ్కి ఎలా అయితే అనేమియా ముక్త్ భారత్కి గైడ్ లైన్స్ వచ్చాయో, ఈ సుమన్ రోడ్ మ్యాప్ 2030 అని ఇచ్చారు. రోడ్ మ్యాప్ అంటే తెలుసు మనం ముందుకు ఎలా వెళ్ళాలి అని చెప్పి. సుమన్ రోడ్ మ్యాప్ 2030. నౌ దిస్ ఇస్ ఎ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ డెవలప్డ్ బై ది మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ టు స్ట్రెంథెన్ మ్యాటర్నల్ అండ్ న్యూ బార్న్ హెల్త్ కేర్. నౌ దానికి దీనికి డిఫరెన్స్ అర్థం కావాలి. అక్కడ మ్యాటర్నల్ అండ్ న్యూ బార్న్ హెల్త్ కేర్ అయితే ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ అనియా. ఇది ఫర్ ది ఎంటైర్ హెల్త్ ఆఫ్ హ్యూమెన్. వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పటి పిల్లలు పుట్టేంత వరకు కూడా, సెకండ్ ట్రైమెస్టర్ అంత మొత్తం అంతా అయిపోయేంత వరకు కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి సుమన్ అనేది. నో ఇక్కడ మనకేం తెలియాలి, థింగ్ మోర్ హియర్. యా, మన గోల్ ఏంటి అంటే ఇక్కడ ఈ సుమన్ రోడ్ మ్యాప్ 2030 ద్వారా, ఇది ఎగ్జామ్లో కూడా మీరు కోట్ చేయాలి. మ్యాటర్నల్ మార్టాలిటీ రేట్ అనేది వీ వాంట్ టు కీప్ ఇట్ బిలో 70 per 1 lakh లైవ్ బర్త్స్. దీని అర్థం ఏంటి అంటే మనకు తెలిసినంటే చాలామంది కరెక్ట్గా ప్రెగ్నెన్సీ వాళ్ళ పిల్లల్ని కనేటప్పుడు కొంతమంది ఉమెన్ చనిపోతారు. అర్లియర్ ఇది చాలా ఎక్కువ ఉండేది. మీరు మూవీస్లో కూడా చూస్తుంటారు కదా, అయితే బాబైనా బతుకుతాడు, పాపైనా బతుకుతాడు, లేదంటే మదర్ అయినా బతుకుతారు అని చెప్పి. నా దీన్ని మనం మ్యాటర్నల్ మార్టాలిటీ అని అంటాం. మ్యాటర్నల్ మార్టాలిటీ అని అంటాం అంటే ఆ మదర్ చదవడం. నౌ earlier we used to have this as a very bigger problem. ఇంటర్నేషనల్ వైడ్ కూడా పెద్ద ప్రాబ్లం. ఇండియా హ్యాడ్ ఇంప్రూవ్డ్ ఏ లాట్ ఇన్ దిస్. ఇప్పుడు ఏమైంది అంటే ప్రతి 1,00,000 మందిలో 112 మంది చనిపోతున్నారు, 112. నౌ వీ వాంట్ టు రెడ్యూస్ ఇట్ టు 70. ఓకే, నెక్స్ట్ ఈ నియోనిటల్ మార్టాలిటీ, ఇన్ఫాంట్ మార్టాలిటీ, పుట్టబోయే పిల్లల్లో ఎవరు చనిపోతున్నారో వీటన్నిటిని కూడా మనం ఫర్దర్ తగ్గిద్దామని అనుకుంటున్నాం. దిస్ ఈస్ ది మేజర్ ఐడియా యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ సుమన్ రోడ్ మ్యాప్. అయితే ఈ సుమన్ రోడ్ మ్యాప్లో ఇప్పుడు ఎక్స్పాండ్ అయింది ఏంటి, దే విల్ బి గివింగ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఇస్తాము అని చెప్పి, న్యూట్రిషన్ సపోర్ట్ ఫర్ మ్యాటర్నల్ అనేమియా ఉన్న వాళ్ళకి న్యూట్రిషనల్ సపోర్ట్ ఇస్తాము అని చెప్పి, హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి సర్వేలెన్స్ ఇస్తాము అని చెప్పి, ఇలాగ డిఫరెంట్ థింగ్స్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు సుమన్ రోడ్ మ్యాప్ గురించి మీకు సుమన్ గురించి సరిగ్గా తెలియాలి అంటే, ఇప్పుడు విలేజెస్లో కానీ ఎక్కడైనా అర్బన్ ఏరియాస్లో కానీ ప్రెగ్నెంట్ ఉమెన్కి చక్కి ఆరెల్స్ ఇదేంటిది ఈ ఒక పౌడర్ అంటే ఇస్తారు, బల్బం ఇస్తారు. బల్బం అంటే స్లేట్ పెన్సిల్ ఏమో కదా, ఓకే, బల్బం అంటే స్లేట్ పెన్సిల్ అనుకుంటా. బాలామృతం, బాలామృతం ఇస్తారు, సెర్లాక్ లాంటివి. సో దాట్ హెల్త్ ఆఫ్ ది మదర్ అండ్ దిస్ అటుకులు ఇస్తారు. అంటే ఏదైతే హెల్తీ థింగ్స్ ఉంటాయో అవన్నీ ఇస్తారు. ఇవన్నీ కూడా ఈ సుమన్ లార్జర్ ఫ్రేమ్వర్క్ కింద వస్తాయి. నౌ దే ఆర్ ఫర్దర్ ఎక్స్పాండింగ్ ది థింగ్స్. ఓకే, సిజేరియన్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి సిజేరియన్ ఆప్టిమైజ్ చేయాలి అని చెప్పి, వీలుంటే తప్పు చేయకూడదు అని చెప్పి, ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ ఫర్దర్ మనం ముందు డిస్కస్ చేద్దాం. విజింగం పోర్ట్ మనము 2 days 3 days అన్నాం కదా, విజింగం పోర్ట్ న్యూస్లో ఉంది, మనం డ్రెస్ చేయలేకపోతున్నామని. వేర్ ఈజ్ విజింగం పోర్ట్?
Gujarat. Kerala. Good. Kerala. Vizhinjam Port in Kerala. Now, this Vizhinjam Port యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే దిస్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. నౌ ఇది మే 2025న హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేశారు. మే 2025న హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేశారు. ఏంటి అబ్బో ఈ విజింగ్ పోర్ట్ ఏదైతే ఉందో వీ హ్యావ్ మెనీ పోర్ట్స్. ఆ విజింగం పోర్ట్కి వెళ్ళే ముందు వీ నీడ్ టు నో వాట్ ఆర్ పోర్ట్స్. పోర్ట్స్ అంటే షిప్స్ని హ్యాండిల్ చేసేది, వాటర్ వేస్కి యూజ్ అయ్యేది, లాజిస్టిక్స్ ఇవన్నీ హ్యాండిల్ చేసేది. ఇదంతా మనము ఫర్ ఎగ్జాంపుల్ మనకి 80% ఆఫ్ ఇండియాస్ ఈ ఇంపోర్ట్స్ మొత్తం అంతా కూడా మనకి ఈ వాటర్వేస్ ద్వారానే జరుగుతాయి. అలాంటప్పుడు ఈ పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. పోర్ట్స్ ఎంత బాగా ఉంటే అంత బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది. పుష్ప లాంటివి సినిమాలు నడాలి అన్నా ఈ పోర్ట్స్ బాగా పనిచేయాలి. దాని కదా వెళ్తుంది మనం. నౌ ఇన్ దట్ కేస్ నీడ్ హెల్దీ పోర్ట్స్. నౌ పోర్ట్స్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ డివైడ్ ఇంటూ 2 types. చెప్పండి. నో నాట్ జాగ్రఫికలీ. మేజర్ పోర్ట్స్, మైనర్ పోర్ట్స్. ఆబ్వియస్లీ అది తప్పనలేనా. మేజర్ పోర్ట్స్, మైనర్ పోర్ట్స్. Now, major ports, minor ports. Major ports in our country are 13 in number. 14th major port ni manamu మీరు ఇది వినుంటారు కదా గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అది అయిపోతే 14th ప్రాజెక్ట్ అవుతుంది అది. నౌ మైనర్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. అరౌండ్ మైనర్ పోర్ట్స్ మనకి అరౌండ్ 200 వరకు ఉన్నాయి. Now, for example, గంగవరం పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మచిలీపట్నం పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓన్లీ మేజర్ పోర్ట్ విశాఖపట్నం పోర్ట్. ఓకే. నౌ ఈ రెండింటి మధ్య క్లాసిఫికేషన్ ఏంటి అంటే మేజర్ పోర్ట్ విల్ బి కంప్లీట్లీ ఇన్ ది కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. మైనర్ పోర్ట్ విల్ బి కంప్లీట్లీ ఇన్ ది కంట్రోల్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. క్లియర్. నౌ ఇందులోని earlier all the ports are under the control of the governments only. Now post 2020 we had allowed the private sectors in the ports handling, ports maintenance, ports operation. అవన్నీ కాకుండా మన పెద్ద ఆయనకి తెలుసు కదా మీకు ప్రైవేట్ సెక్టర్ అంటే చాలా ఇష్టం అని చెప్పి సో పోర్ట్స్ ఓనర్షిప్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గంగవరం పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ బీన్ గివెన్ టు అదాని వెన్ అర్లియర్ జగన్ గారు ఉన్నప్పుడు. నౌ దిస్ కేరళ పోర్ట్ ఈస్ ఆల్సో గివెన్ టు అదాని. ఓకే, నౌ దిస్ is India's first deep water transshipment port designed for container and multi-purpose cargo. Now, major port, minor ports ఉంటాయని తెలిసింది మనకి. మేజర్ పోర్ట్స్ యాక్ట్ 2021 ఉంటాయి, దాని ద్వారా అవన్నీ అవుతాయి. నౌ ఇక్కడ ఇంకో విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ డీప్ వాటర్స్ అంటే బేసికల్గా అక్కడ ఉన్న వాటర్ యొక్క డెప్త్ గురించి మనం మాట్లాడుతున్నాము. సో డీప్ వాటర్స్లోని పోర్ట్ చేయడము రిలేటివ్గా కొంచెం ఇబ్బంది ఉంటుంది, బట్ వీ హ్యావ్ హ్యాండిల్ దాట్. నౌ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రాన్స్షిప్మెంట్ అంటే అర్థం ఏంటి? నార్మల్గా ఏమై ఉండొచ్చు సిమిలర్ టు దట్. ఫర్ ఎగ్జాంపుల్ సే వన్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అని ఎందుకు అంటున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ యుఏఈ నుండి ఒక షిప్ వచ్చింది, అది సింగపూర్ వెళ్ళాలి. నౌ మధ్యలో ఆగి రెస్ట్ తీసుకొని ఆర్ఎల్స్ ఫ్యూయల్ ఎక్కించుకొని మళ్ళీ వెళ్ళాలి కదా. నౌ దీన్ని మనము ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటాం. జనరల్గా మనకి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఏంటి అని అంటే కొలంబో. మీరు కొలంబో చూస్తే శ్రీలంక ఎక్కడ ఉంటుంది? కరెక్ట్గా క్రాస్ రోడ్స్లో ఉంటుంది కదా. ఇటు నుంచి వెళ్ళినప్పుడు కొలంబోకి శ్రీలంకకి వచ్చే సగం డబ్బులు దిస్ టూరిజం నుండి వస్తే మిగిలినంతా ఈ ట్రాన్స్షిప్మెంట్ నుండి వస్తాయి. వేరే కంట్రీస్ వచ్చి వాళ్ళంటే ఇప్పుడు చాలా దూరం కాబట్టి ఇక్కడ ఆగి లోడింగ్ అన్లోడింగ్ కావాలంటే చేసుకొని మళ్ళీ వెళ్తాయి. ఈ విజింగ్ పోర్ట్ దాని పక్కనే మనం ఇప్పుడు కట్టాం, మనకు కూడా బెనిఫిట్ వస్తుంది అని చెప్పి అర్థమైందా? సో ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ ఏదైతే పైసలు ఉన్నాయో ఆ పైసలు మనం కూడా సంపాదించడానికి వీ హ్యాడ్ కమ్ అప్ విత్ దిస్ విజింగం పోర్ట్. క్లియర్? అండర్స్టూడ్ వాట్ ఈస్ మై ట్రాన్స్షిప్మెంట్? నౌ విల్ ఇట్ బి బెనిఫిషియల్ టు us? Obviously. Now ఇది మనం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నామని అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నేను చెప్పాను కాదు ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాడని చెప్పి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే డిజైన్, బిల్డ్, ఫినాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ బేసిస్. డిజైన్ మొత్తం ప్రైవేట్ సెక్టర్ చేస్తారు. అరియర్ యూ మైట్ హ్యావ్ రిమెంబర్ BOT, హైబ్రిడ్ యాన్యుటీ, TOT మోడల్ మనం చూసాం.
Now this is another type of PPP model you'll be learning in your economy. DBFOT ఇదేంటి డిజైన్, ప్రైవేట్ సెక్టరే డిజైన్ చేస్తుంది, డైరెక్ట్ సెక్టరే బిల్డ్ చేస్తుంది, డైరెక్ట్ సెక్టరే ఫినాన్స్ చేస్తుంది, ప్రైవేట్ సెక్టరే ఆపరేట్ చేస్తుంది. చేసి కొన్ని సంవత్సరాలు ఆపరేట్ చేసిన తర్వాత లాస్ట్కి గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అది వాళ్ళు రాసుకునే అగ్రిమెంట్ బట్టి ఉంటుంది. డిజైన్, బిల్డ్, ఫినాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. నౌ ఇదంతా కూడా అదాని దగ్గర ఉంది. నౌ ఇక్కడ ఉంది విసింగం పోర్ట్. మీరు చూస్తే see this విసింగం పోర్ట్ హియర్. సో కరెక్ట్గా మనకి ఏం షిప్స్ వెళ్ళినా సరే ఈ రూట్ నుండి వెళ్ళడానికి మనకు స్కోప్ ఉంది. క్లియర్. అందుకే దీన్ని మనము పేరు కూడా మనం ఏమన్నాము, విసింగం ఇంటర్నేషనల్ సీ పోర్ట్ అని అన్నాం. దేన్ని కూడా వైజాగ్ పోర్ట్, ముంబై పోర్ట్, నవీ ముంబై పోర్ట్ అంటున్నాం కానీ, వదవ పోర్ట్ అంటున్నాం కానీ, ఇంటర్నేషనల్ సీ పోర్ట్ అన్నాం. సో ఇది మేజర్గా మనం దేనికోసం చేసినట్టు, ఇంటర్నేషనల్ కోసం చేసినట్టు కదా. రైట్. నౌ యాజ్ ఐ మెన్షన్ 75% కార్గో మొత్తం అంతా. అండ్ ఇదే కాదు, ఇండియాది కూడా మనము వేరే పోర్ట్స్ ద్వారా చేస్తున్నాం ట్రాన్స్షిప్మెంట్. మనకి ఇది యూజ్ అవుతుంది. నా ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉంది, దట్ ఈస్ దట్ అదానికి ఏదైతే మనం ఇచ్చామో అదాని ఏం చేస్తున్నాడంటే యూఏఈలో ఉండే ఒక కంపెనీకి ఆయన అమ్మేస్తున్నాడు ఆయన షేర్ని. అట్లా అమ్మేస్తాడు. కేరళ గవర్నమెంట్ ఏంటుంది, నా దగ్గర నువ్వు కాంట్రాక్ట్ తీసుకున్నావు, అదొక మైనర్ పోర్ట్, నువ్వు నాకు అడగకుండా నువ్వు ఎలా ఇస్తావు, అర్థమైందా? నా దగ్గర నువ్వు కాంట్రాక్ట్ తీసుకుని నాకు అడగకుండా ఎలా ఇస్తావు? ఎంత పెద్ద అయినా నీకు ఎంత క్లోజ్ అయితే మాత్రం అలా ఇచ్చేలేవు కదా. సో దట్ ఈస్ ఇష్యూ. అర్థమైంది అనుకుంటున్నా. రైట్. క్లియర్. నౌ విసింగం పోర్ట్ గురించి 2026 ఫిలిమ్స్లో మొన్న ఒక 1 month బ్యాక్ అయిన ఎగ్జామ్లో వాళ్ళు క్వశ్చన్ అడిగారు యాక్చువల్లీ. This is the benefit of following current affairs regularly. Yeah. See this one. Or else. Yeah. Please. Yeah. So, in what way does the Vizhingham International Seaport represent a structural shift in India's maritime trade and logistic policy? Vizhingham Port aims అని చెప్తున్నాం మనము. ఫస్ట్ Vizhingham International Seaport కదా, by functioning exclusively as a domestic cargo hub. డొమెస్టిక్ కోసమైంది కాదు కదా, రాంగ్ అది. నెక్స్ట్, by focusing primarily on the passenger cruise tourism and heritage shipping. టూరిజం కోసం కాదు కదా ఇది లోపల ఉందండి ఇది. నెక్స్ట్, by leveraging its natural deep water, deep draft and strategic location to reduce dependence on foreign transshipment ports, enhance revenue retention, reposition India in regional maritime trade. Right? So 1 2 wrong, 3 correct. Option 4. Right? Okay. అది చదువు ఉంటే ఈజీ, చదవకపోతే రాంగ్, కష్టం అంతే. అండ్ సి దాట్ ఈస్ అన్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఎట్ ద టైమ్ ఆల్సో, బికాస్ ఇండియాస్ నౌ ఇలాంటివి చదవనప్పుడు ఆ పేపర్ చాలా కష్టం అనిపిస్తుంది. దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ హబ్. ఇప్పుడు దాకా మనకు ట్రాన్స్షిప్మెంట్ హబ్ లేదు, మరి ఆబ్వియస్గా చాలా ఇంపార్టెంట్ థింగ్ కదా. నెక్స్ట్, ఢిల్లీ హ్యాడ్, ఓకే ఇందులో ఇంకొక 2 ఆర్టికల్స్ ఉన్నాయి, నేను అది షేర్ చేస్తాను ఒకసారి చూడండి. దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఆల్సో. ఢిల్లీ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని కూడా తీసుకొని వచ్చారు, ఏం చేయాలి అని చెప్పి. 2 wheelers కానీ మొత్తం అంతా ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్సే ఉండాలి అని చెప్పి. లేటర్ ఆన్ వన్స్ హ్యావ్ ఎ లుక్. I have again. Thank you.